యా రీసెంట్‌గా అహ్మదాబాద్‌లో కేస్ అయింది కదా! సో, ఆ కేస్‌లో వచ్చేసరికి రిపోర్ట్స్ అనేవి అమెరికన్ ఫేవర్‌గా ఉన్నాయి. మొత్తం అబాండాలు పైలట్స్ పైన ఏస్తారు. సో, సరే ఏది ఏమైనప్పటికీ కూడా వి హావ్ టు టాక్ ద మెంటల్ హెల్త్ ఆఫ్ ద పైలట్. సో, పైలట్ ఒక మెంటల్ హెల్త్ ఎలా ఉంటదంటే, వాళ్ళు చాలా లాంగ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి వాళ్ళకు. చానా చానా టైం తిరుగుతా ఉంటారు. అండ్ వాళ్ళ స్లీపింగ్ షెడ్యూల్ ఎట్లా ఉంటదంటే, వేరే వేరే టైమ్ జోన్స్‌లో వాళ్ళు పండుకుంటా ఉంటారు. అప్పుడు వాళ్ళ షెడ్యూల్ అనేది చేంజ్ అయితా ఉంటది. బాడీ అడాప్ట్ కాదు. అండ్ వాళ్ళు ఫ్యామిలీకి దూరంగా ఉంటారు. వాళ్ళ మెంటల్ టెన్షన్స్ ఉంటాయి వాళ్ళకు. సో, ఇవన్నీ డేటాని రీసెంట్‌గా గవర్నమెంట్ రిలీజ్ చేసింది. 12.4% ఆఫ్ డిప్రెస్డ్ పీపుల్ ఇన్ పైలట్స్ అంట. అండ్ 4% ఆఫ్ సూసైడల్ కేసెస్ ఉన్నాయంట. సో, ఇవన్నీ మనసులో పెట్టుకొని పైలట్స్ అంతా డ్రైవ్ చేస్తూ ఉంటారు. దే ఆర్ వెరీ 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 హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఏదైనా మనకు మంచిగా తీసుకుపోవాలని మనం అనుకుంటాంలే కానీ వాళ్ళ మెంటల్ హెల్త్ని కూడా చూసుకోవాలి మనం. ఓకే, మరి ఇవన్నీ పైలట్ వాళ్ళ హైయర్ అథారిటీతో చెప్తే ఏమవుతుందంటే సోషల్ స్టిగ్మా. ఆ స్టిగ్మా వల్ల జాబ్ ఎక్కడ లూజ్ అవుతావు అని చెప్పేసి బాధ. సో గవర్నమెంట్ వీటిపైన ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఈ విషయంలో జ్యుడిషియరీ కూడా చాలా సైలెంట్గా ఉంది. జ్యుడిషియరీ ఎందుకు సైలెంట్గా ఉందంటే వాళ్ళ దగ్గర టెక్నికాలిటీస్ లేవు, టెక్నికల్ టీం లేదు, కాబట్టి గవర్నమెంట్ పైన వదిలేసింది.